ఈరోజు నుదుట బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి అని మనకి తెలియజేస్తున్నారు. మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు అంటే మరి బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖం అలాగే, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తూ ఉండేవారు. మరి ఇంటి ముగ్గు లేకపోతే ఎప్పుడు వెయ్యరు అంటే, ఇంటి ముందు ముగ్గు ఎవరైనా ఇంట్లో కాలం చేస్తే ఆ 10 రోజులు ముగ్గు వేయరు, ఆ తర్వాత వేస్తారు. అది చూసి ఇక్కడ ఎవరో వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. అంటే అది అశుభ సమయంలోనే కదా వెయ్యంది. మరి ఇంటి ముందు ముగ్గు ఉంటే శుభం, లేకపోతే అశుభం. అంటే ముగ్గు సరిగా వేసుకోలేదనుకోండి, అందుకే అక్కడ శ్మశానంతో సమానం అన్నారు. దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదేవిధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు, దరిద్ర దేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎంత పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళకి అది అర్థం కావట్లేదు, అర్థము చేసుకోవట్లేదు. పెట్టుకున్నామంటారు, మొహాన కనపడదు. అది కళ్ళు ఉన్నోళ్ళకే కనపడతల్లా, కళ్ళు లేనోళ్ళకి అసలు కనపడదు అనుకోండి. మరి దగ్గరికి వెళ్ళి చూస్తే అదేదో తెల్లది, ఏదో స్టోను ఏదో ఒకటి పెడతారు. ఎర్ర బొట్టు కుంకుమ చిన్నది పెట్టుకున్నా మనకి ముఖానికి అందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కళ వస్తుంది, అందరికీ కనపడుతుంది. ఆ ఎర్ర కుంకుమ తప్పితే వేరే ఏ రంగులు పెట్టినా కుంకుమ కాదు కదా, అవన్నీ ఏయో స్టిక్కర్లో ఏయో పెడతారు, అది ఏది కనపడదు. అసలు చూస్తే బాధేస్తుంది, చెప్తే బాధేస్తుంది అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు మరి దరిద్ర దేవతగా పిలవబడే జ్యేష్ఠాదేవి ఇద్దరు భార్యాభర్తలే కాబట్టి ఒకరు ఉంటే రెండో వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు, నారాయణుడు ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మన ముఖంలో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటువంటి నరాత్మక శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు. నరుడు కంటికి నల్లరాయి కూడా పైగా బద్దలవుతుంది అని కూడా పెద్దోళ్ళే చెప్పారు. అంటే దృష్టి దోషం అని అంటూ ఉంటారు పెద్దలు. అది కూడా చేదస్తం అనుకుంటారు, కానీ అది కూడా చేదస్తం కాదు. ఇవన్నీ అందరూ అనుభవం మీద పెద్దలు చెప్పినవే. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమల రెంటికి మధ్యలో ఉండేటువంటి స్థానంలో కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు ఉంటాయి, 2 కనుబొమలకు మధ్య భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి, ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వల్ల ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనపడతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది, ఏ విషయం పైన సరిగ్గా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటివారి యొక్క కంటి చూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలి అంటే, మెదడును కాపాడుకోవాలి అంటే, మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలు. మనం బొట్టు పెట్టుకున్నాము అంటే ఎదురుగా ఉండేటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుగా ఉంటుంది. దాని ద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.
జ్ఞాపక శక్తి, మేధాశక్తి, అన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోను కావు, మనల్ని కాపాడుతూ ఉంటాయి, మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. రుణబాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనశ్శాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా, సౌభాగ్యవతులే కాకుండా, మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. దానినే గంగ సింధూరం అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన యొక్క ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందుతాం. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాం. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి, అన్ని శుభాలను పొందండి అని చక్కగా మనకి సైంటిఫిక్ రీజన్ చెప్పారు, మరి శాస్త్ర విధిగా చెప్పారు. మనలో ఉన్నటువంటి అది పెట్టుకోకపోతే వచ్చేటువంటి నష్టాలేంటో చెప్పారు. అన్ని రకాలుగాను శాస్త్రీయంగా, మరి తర్వాత ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా మనకి చక్కగా తెలియజేశారు. దాన్ని ఏదైనా మనం దాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు కదా. అట్లాగే బొట్టును మనం పెట్టుకుంటే ఆ బొట్టే మనల్ని రక్షిస్తుంది. దానికి మనం విలువ ఇస్తే అది మనల్ని రక్షిస్తుంది అని చక్కగా తెలియజేశారు. మరి అందరికీ తెలిసిన విషయమే అయినా మళ్ళీ మళ్ళీ తెలుసుకున్నాం. సమస్త లోకా సుఖినో భవంతు.